హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఈ వీడియోలో నేపాల్ క్రైసిస్ గురించి తెలుసుకుందాం. ఎందుకు జెన్జెడ్ వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు, అసలు ఏం జరిగింది నేపాల్లో, సోషల్ మీడియాని ఎందుకు బ్యాన్ చేశారు, లైక్ ఇన్స్టాగ్రామ్, ఎక్స్, లింక్డ్ఇన్, వాట్సాప్, యూట్యూబ్, ఫేస్బుక్, ఇవి అన్నీ ఎందుకు బ్యాన్ చేశారు, దీనికి రీజన్ ఏంటి, జెన్జెడ్ ప్రొటెస్ట్ చేయడం వల్ల దీన్ని బ్యాన్ చేశారా, బ్యాన్ చేయడం వల్ల ప్రొటెస్ట్ చేస్తున్నారా, అసలు ఏం జరిగిందో ఈ వీడియోలో మనం మొత్తం తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేపాల్ అనేది ఒక చిన్న కంట్రీ అయినా ఒక స్ట్రాటజిక్ ఫాలో అవుతుంది. ఇది ఎక్కడుందంటే ఇండియాకి, చైనాకి, అంటే హిమాలయస్ మధ్యలో ఉంది. ఎంటీ ఎవరెస్ట్ కూడా ఇక్కడే ఉంది. ఇది రీజనల్ టూరిజం, ఎన్విరాన్మెంట్, అన్ని రీజన్స్ వల్ల నేపాల్ గ్లోబల్ లెవెల్లో చాలా ఇంపాక్ట్ ఉండేది. సో ఈ క్రైసిస్ వల్ల సౌత్ ఆసియా పాలిటిక్స్ మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది. రీసెంట్గా అంటే మొన్న సెప్టెంబర్ 8న నేపాల్ గవర్నమెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని బ్యాన్ చేసింది. యూత్కి షాక్ ఇచ్చింది. ఆల్రెడీ కరప్షన్, ఇన్ఈక్వాలిటీ, జాబులు లేకుండా వాళ్ళు చాలా ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. ఆ సమయంలో సోషల్ మీడియాని బ్యాన్ చేసింది. సో వాళ్ళు సోషల్ మీడియా బ్యాన్ చేశారని ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారు. ఇలా బయట మొత్తం ర్యాలీ లాగా చేసి భవనాలను కూల్చేయడం, చాలా చిన్న డిమాన్స్ట్రేట్ నుండి పెద్ద అల్లర్ల వరకు మారాయి. అన్ని అగ్ని పెట్టేయడం, ఇలా దొరికిన వాళ్ళని కాల్ చేయడం, ఇలా ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ ఆఫీషియల్ దగ్గర ఇలా ప్రతి దాని దగ్గర చేస్తున్నారు. ఏమైందంటే ఈ క్లాసెస్ వల్ల చాలా మందికి ఇంజురీస్ అయ్యాయి, డెత్స్ జరిగాయి. అఫీషియల్గా 51 మెంబర్స్ చనిపోయారు. 100,000+ జనాలు హాస్పిటల్స్లో అంటే దెబ్బలు తగిలి ఉన్నారు. పార్లమెంట్ బిల్డింగ్స్ని అటాక్ చేసి హిట్లోన్, హాట్యో, రెజెన్సీ హాస్టల్స్ని ఇలా ప్రతి దాన్ని డిస్ట్రాయ్ చేశారు. జైలు నుండి 12,500 మంది ఖైదీలు కూడా తప్పించుకున్నారు. ఈ ఇన్సిడెంట్స్ నేపాల్ హిస్టరీలో చాలా పెద్ద సీరియస్. అంటే ఇంత ఇన్సిడెంట్ జరగడం అనేది చాలా వైలెన్స్తో కూడుకున్నది. సో ఇదంతా జరగడానికైతే ఒక రీజన్ మాత్రం ఉంది. ఈ వైలెన్స్ తర్వాత ప్రైమ్ మినిస్టర్ కేపీ శర్మ ఆయిల్ రిజైన్ చేసి వేరే దేశం కూడా వెళ్ళిపోయారు. గవర్నమెంట్ కొలాప్స్ అయింది. ఆర్మీ కంట్రోల్లో తీసుకుంటుంది. కర్ఫ్యూ ఇంపోజ్ చేశారు. స్ట్రీట్స్లో మిలిటరీ బ్యాటరింగ్ జరుగుతుంది. అసలు ఎంత ఏం జరిగినా అసలు వాళ్ళైతే మాత్రం ప్రొటెస్ట్ని ఆపేలా లేరు. చాలా ఉధృతంగా మారుతుంది నేపాల్. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇంటెలిజెంట్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తున్నారు. ఫార్మర్ చీఫ్ జస్టిస్ సుశీల గారిని టెంపరీగా అపాయింట్మెంట్ చేశారు. ఇంకా సిచ్యువేషన్ స్టిల్ అన్స్టేబుల్గా ఉంది. పొలిటికల్ లీడర్స్ మధ్య డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి, కానీ ఎలాంటి మార్పు అనేది రావట్లేదు. వాళ్ళు జెన్జెడ్ అంటే ఇప్పుడు మెయిన్ వచ్చి పడింది జెన్జెడ్ సోషల్ మీడియాని బ్యాన్ చేశారు. సో అందువల్ల ప్రొటెస్ట్ చేస్తున్నారు అని. కానీ అసలు ఏం జరిగిందంటే నేపాల్లో 70% పీపుల్ అనేవాళ్ళు బయట కంట్రీస్లో స్థిరపడి అండ్ అక్కడ నుండి నేపాల్కి మనీ పంపిస్తే ఇక్కడ సర్వే అవుతున్నారు. 20% పీపుల్కి అసలు జాబ్సే లేవు. అలాంటిది మేమెందుకు జాబ్స్ లేకుండా ఉండాలి? ఎందుకు రాజకీయ నాయకులు వేసుకునే బట్టలు కాస్ట్లీగా ఉండాలి, వాళ్ళు వేసుకునే చెప్పులు కాస్ట్లీగా ఉండాలి, మేమెందుకు జాబ్స్ లేకుండా ఇలా మేము బ్రతకాలి, మేము ఎన్నుకుంటే కదా వాళ్ళు అయ్యారు అనే కాన్సెప్ట్ అనేది వాళ్ళు వచ్చి సోషల్ మీడియాలో ఒక చక్కర కొట్టింది. సో దీంతో ఉద్రిక్త అనేది స్టార్ట్ అయింది. ఇలా అయితే ప్రజలను బాగా స్టార్ట్ చేస్తారు ప్రొటెస్ట్ అనేది. వాళ్ళు సోషల్ మీడియా ఇమీడియట్గా బ్యాన్ చేశారు. వాళ్ళు ఏం చెప్పారంటే సోషల్ మీడియా ఎందుకు బ్యాన్ చేశాము అనేది, ఇలా సెక్యూరిటీ కన్సర్న్స్ కొన్ని ఉన్నాయి, మేము అవి అప్రూవల్ తీసుకోలేదు, అవి తీసుకున్న తర్వాత మేము ఆటోమేటిక్గా ఇవి రీఓపెన్ చేస్తాము అని చెప్పారు. కానీ వీళ్ళేమన్నా సరే సెక్యూరిటీ కన్సర్న్స్ ఉంటే మాకు జాబ్స్ ఇవ్వండి, మేము చేస్తాం కదా అంటున్నారు వీళ్ళు. ఇలా మాత్రం తగ్గకుండా అసలు ప్రొటెస్ట్ అయితే మాత్రం చేస్తున్నారు. సో పీపుల్ డైలీ లైఫ్లో చాలా డిస్టర్బ్ అవుతుంది. స్కూల్స్, ఆఫీసెస్ క్లోజ్ చేశారు. టూరిజం పూర్తిగా స్లో అయింది. ఫైట్స్ క్లాన్స్లు అయ్యాయి. వరల్డ్ ఫేమస్ టోర్నమెంట్స్ లైక్ ఉమెన్స్ T20 వరల్డ్ కప్ క్యాన్సిల్ చేశారు. బిజినెస్, ఎకనామీ, ట్రావెల్ అన్నీ కూడా ఇంపాక్ట్ అయ్యాయి. నేపాల్కి క్రైసిస్ నైబర్ కంట్రీగా టెన్షన్ క్రియేట్ చేస్తుంది. ఇండియా, చైనా, పాకిస్తాన్ లాంటి కంట్రీస్ రీజనల్గా వాళ్ళకు ఉన్నాం. సో మనం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్న టూరిజం, ట్రేడ్, ఎన్విరాన్మెంట్ ప్రాబ్లం వల్ల గ్లోబల్ ఇంపాక్ట్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, నేపాల్లో ఈ సిచ్యువేషన్ చాలా సీరియస్గా అయితే ఉంది. బట్ ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ మాత్రం కాదు.
ఇది ఒక ప్రొటెస్ట్ మాత్రం. అంటే పొలిటికల్ క్రైసిస్ అండ్ సోషల్ అన్రెస్ట్. పీపుల్ మాత్రం ఫైట్ చేస్తున్నారు వాళ్ళ బెటర్ ఫ్యూచర్ కోసం. ఇంకా వచ్చే జనరేషన్ అంటే వచ్చే ఇయర్లో కూడా ఇలా ఉండకూడదు. చాలా ప్రభుత్వాలు మారాయి, అంటే చాలామంది వచ్చారు, కానీ ఎప్పుడూ ప్రజలకి మంచి జరగట్లేదు. మాకెందుకు ఇలా జరుగుతుంది, మేమెందుకు ఇలా బ్రతకాలి, మీరెందుకు అంత రిచ్గా బతకాలి మీరు అని వాళ్ళు మాత్రం చాలా బాగా ప్రొటెస్ట్ చేస్తున్నారు. అన్నీ కూల్ చేస్తున్నారు. అంటే ప్రభుత్వం అన్నీ కూల్ చేయడం వల్ల వాళ్ళకే నష్టం, కానీ తప్పట్లేదు. సో ఇందులో ఇంకా 700 crores స్కామ్ కూడా జరిగింది అన్నారు. అది ఎంతవరకు కరెక్టో కూడా తెలియదు. సో ఇదైతే వారు మాత్రం కాదు ప్రొటెస్ట్, వాళ్ళు బెటర్ ఫ్యూచర్ కోసం మాత్రమే చేస్తున్నారు. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా షేర్ చేయండి. మీకు ఏమైనా